ఇండియన్ క్రికెట్లో పెను మార్పులు జరగబోతున్నాయా? వరల్డ్ కప్ గెలిపించిన కెప్టెన్ మీద వేటు వేయబోతుందా? అవును, మీరు విన్నది నిజమే. టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి సూర్యకుమార్ యాదవ్ను తప్పించి ఆ బాధ్యతలను శ్రేయస్ అయ్యర్కు అప్పగించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తుందనే వార్తలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు దీని వెనుక ఉన్న కారణాలేంటి? శ్రేయస్ అయ్యర్ ఎందుకు రేసులో ముందున్నాడు? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. అసలు సూర్యకుమార్ యాదవ్ని బీసీసీఐ ఎందుకు తప్పించాలనుకుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతానికి సూర్యకుమార్ యాదవ్ మనకి టీ20 వరల్డ్ కప్ అలాగే ఆసియా కప్ను గెలిపించిన కెప్టెన్గా అతనికి పర్సంటేజ్ కూడా చాలా బాగుంది. విన్ పర్సంటేజ్ అనేది గత కొంతకాలంగా సూర్య వ్యక్తిగత ఫామ్ అయితే ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా కీలకమైన మ్యాచ్లో మనోడు పరుగులు అయితే చేయలేకపోతున్నాడు. సో దాంతో తనకి వ్రిస్ట్ ఇంజురీ కూడా వేధిస్తుండటం. అలాగే ప్రస్తుతానికి ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతూ సూర్య ఈ సీజన్లో 10 మ్యాచ్ల్లో కేవలం 195 పరుగులు మాత్రమే చేశాడు. కెప్టెన్గా సూర్య యావరేజ్ వచ్చేసి 28.65 ఉంది. అదే కెప్టెన్ కాకముందు అతని యావరేజ్ వచ్చేసి 43.40గా ఉంది. అంటే కెప్టెన్సీ భారం అతని బ్యాటింగ్పై పడుతున్నట్లు కనిపిస్తుంది క్లియర్గా. అలాగే తన ఏజ్ కూడా 35 అయితే వచ్చేసింది అనమాట. అండ్ 2028 వరల్డ్ కప్ మరియు ఒలింపిక్స్కు దృష్టిలో పెట్టుకొని ఒకే లాంగ్ టర్మ్ కెప్టెన్ కోసం సెలెక్టర్లు చూస్తున్నట్టయితే తెలుస్తుంది. అయితే ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ ఎందుకు బెస్ట్ చాయిస్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక శ్రేయస్ అయ్యర్ విషయానికి వస్తే ఐపీఎల్లో అతను అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. 3 వేరు ఐపీఎల్ జట్లను డీసీ, కేకేఆర్, పంజాబ్ని ఫైనల్స్ వరకు తీసుకెళ్లి తన కెప్టెన్సీ పవర్ ఏంటో నిరూపించుకున్నాడు. వన్డేల్లో ఇప్పటికే తనకి వైస్ కెప్టెన్గా ఉన్న అయ్యార్ను టీ20లో కూడా కెప్టెన్ అయితే మొత్తం వైట్ బాల్ క్రికెట్కి సింగిల్ కెప్టెన్గా ఉంటాడని బీసీసీఐ కూడా భావిస్తుంది. మొత్తానికి కంక్లూజన్ ఏంటంటే ఇప్పుడు ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే ఐర్లాండ్ సిరీస్ నుంచి ఈ మార్పులు జరిగే అవకాశం ఉందని వార్తలైతే గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే ఇదంతా బీసీసీఐ ఇప్పటి వరకు అధికారికంగా కెప్టెన్సీ మార్పు గురించి ఎలాంటి స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు. ఇవన్నీ ప్రముఖ వార్తా సంస్థలైన టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎన్డీటీవీ, టైమ్స్ నౌ అందించిన రిపోర్ట్స్ ప్రకారమే మరియు బీసీసీఐ వర్గాల నుంచి అందిన సమాచారం మాత్రమే ఇది. సో మరి కెప్టెన్సీ సూర్య నుంచి తప్పించడం కరెక్టేనా? శ్రేయస్ అయ్యర్ టీ20 కెప్టెన్గా సక్సెస్ అవుతాడంటారా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలానే ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.